Hey, what's up guys? Welcome back to my channel and welcome to the brand new series, the Superset series. ఈ రోజు మన Superset series లో we're training arms. Arms అంటే we're training a bicep and tricep. So let's not waste any time and let's jump into the workout. సో ఈరోజు నా వర్కౌట్ పార్ట్నర్ శ్రావణ్ జాక్సన్. మనోడు అప్పుడే ప్రీ వర్కౌట్కే చాపలు పట్టేసాయి. ఓకే గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద వర్కౌట్ నీట్గా వార్మప్ చేసేసుకుందాం. వార్మప్ అంటే ఇంకేం కాదు, ఏ వర్కౌట్ అయితే మీరు చేస్తున్నారో స్టార్టింగ్లో ఆ వర్కౌట్ లైట్ వెయిట్ తోటి యూ హ్యావ్ టు మొబిలైజ్ యువర్ జాయింట్స్. ఓకే గైస్, మన ఫస్ట్ వర్కౌట్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ఈసెట్ బార్ అంటే కర్ల్ రడ్ అని కూడా అంటారు. కర్ల్ రడ్తో బైసెప్ కర్ల్స్ చేస్తాం అండ్ ట్రైసెప్ స్కల్ ప్రెషర్స్. సో లెట్స్ గో. సో ఇక్కడ ఫామ్ చూడండి, చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు స్క్వీజ్ అండ్ హోల్డ్ ఎట్ ద టాప్. అలా చేయడం వల్ల మీ లాంగ్ హెడ్ ఆఫ్ ద ట్రైసెప్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఆల్సో బైసెప్ కర్ల్స్ చేస్తున్నప్పుడు మీ ఎల్బో మిర్రర్లో చేస్తున్నప్పుడు అది మిర్రర్లో కనపడకూడదు. ఎప్పుడైతే మిర్రర్లో మీ ఎల్బో జాయింట్ కనపడుతుందో యూఆర్ చీటింగ్ అని అర్థం. సో మేక్ ష్యూర్ మీ ఫామ్ కరెక్ట్గా ఉండేలాగా అండ్ రెప్స్ కూడా కంప్లీట్ అప్ అండ్ డౌన్. సో సెట్ నెంబర్ 3. Okay guys, the final set, the fourth set with the maximum weight of 40 kgs. ట్రైసెప్ ప్రెస్ డౌన్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. కంప్లీట్గా మీ ఎల్బో స్ట్రైట్గా వచ్చినంత వరకు యూ హ్యావ్ టు పుల్ ఇట్ డౌన్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ ½ సెకండ్ to 1 second ఫర్ ద మ్యాక్సిమమ్ స్క్వీజ్. అండ్ సేమ్ థింగ్ ఈ వర్కౌట్లో కూడా యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. యూ హ్యావ్ టు స్క్వీజ్ అట్ ద టాప్ అండ్ రిలీజ్ ఇట్ స్లోలీ. సో ట్రైసెప్ ప్రెస్ డౌన్లో చేస్తున్నప్పుడు దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ రావాలనుకుంటే మీ చిటికిన వేలు, యువర్ లిటిల్ ఫింగర్, దాన్ని
కిందకి మూవ్ చేస్తూ యూ హ్యావ్ టు మూవ్ ఇట్ అవుట్వర్డ్స్. అంటే సైమిల్టేనియస్గా యూర్ పుల్లింగ్ ఇట్ డౌన్ అండ్ అవుట్వర్డ్స్. అలా చేయడం వల్ల యూ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం స్క్వీజ్, మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ ద పంప్. అండ్ హ్యామర్ కర్ల్స్ చేస్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. కాకపోతే మీ థంబ్ ఫింగర్ని బయటికి ఫేస్ చేయండి. సో విల్ హ్యావ్ ద మ్యాక్సిమం స్క్వీజ్. Superset number 3, incline spider curls. ఇంక్లైన్ స్పైడర్ కర్ల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఇందులో చీట్ చేయడానికి అస్సలు ఛాన్సే లేదు. మీ ఫామ్ని చీట్ చేయకుండా ఉండడానికి అండ్ కరెక్ట్గా ఉండడానికి అక్కడ బెంచ్ సపోర్ట్ తీసుకుంటున్నాం. అండ్ అగెయిన్స్ట్ గ్రావిటీ వీఆర్ ఫైటింగ్ ఇట్. సో యాజ్ యూజువల్ బైసెప్ మీద మీకు కంప్లీట్ కాంట్రాక్షన్ పడుతుంది. సో మేక్ యూస్ ఆఫ్ ఇట్. అండ్ ఈ వర్కౌట్లో కూడా యాజ్ యూజువల్ స్ట్రిక్ట్ ఫామ్ మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేయడానికి యూ హ్యావ్ టు కీప్ యువర్ ఎల్బో స్ట్రైట్ అండ్ స్క్వీజ్ ఇట్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ ½ to 1 second. అండ్ ఈ వర్కౌట్ మీరు రోప్ మీద కూడా చేయొచ్చు, బట్ ఐఎమ్ షోయింగ్ ద డిఫరెంట్ వేరియేషన్. అండ్ డంబుల్తో చేస్తున్నప్పుడు బీ కేర్ఫుల్ గైస్, ఎందుకంటే యూ మే హర్ట్ యువర్ షోల్డర్ బ్లేడ్స్. ఎక్కువ కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ పైకి మాత్రం పక్కా రావాలి అండ్ విత్ లాట్ ఆఫ్ స్క్వీజ్. సో మజిల్ గ్రో అవడానికి డైట్ అండ్ ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే రాకెట్ సైన్స్ అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సెట్లో 10 kgs చేస్తారు. సెకండ్ సెట్లో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ సమ్ సార్ట్ ఆఫ్ వెయిట్. మేబీ అది 2.5 kgs అవ్వచ్చు, 5 kgs అవ్వచ్చు, బట్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూఆర్ ఇంక్రీజింగ్ ద వెయిట్. ఇలా సెట్కి ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే మీ పర్టికులర్ మసిల్స్ ఏ మసిల్ని అయితే ట్రైన్ చేస్తున్నారో దాని మీద కంటిన్యూస్ టెన్షన్ పడుతుంది. సో యువర్ బాడీ విల్ ట్రై టు అడాప్ట్. దాన్ని అడాప్ట్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వట్లేదు ఆ వెయిట్కి. సో ఎప్పుడైతే బాడీ అడాప్ట్ అవ్వలేదో ఇట్ విల్ ఫోర్స్ యువర్ మజిల్ టు గ్రో. Okay guys, that's the end of our
arm superset workout. If you guys like the video, please drop a like, subscribe and amplify.